అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు గదా! ఈరోజు చేపల పులుసు నేను 2 విధాలుగా చేసి చూపించబోతున్నానండి. ఒకటైతే చిక్కటి గ్రేవు, ఒకటేమో పలచగా చారులాగా ఉండే గ్రేవండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చూస్తున్నారు గదా! ఎంత బాగా వచ్చిందనేది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇది మనకి దోసల్లో గూడా చాలా బావుంటుందండి ఈ చారనేది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను చందవా చేపలు తీసుకున్నానండి. కేజీన్నర ఉంటుంది ఈ చేపయితే. నీట్‌గా వాష్ చేసుకున్నాము. ఇది వాష్ చేయటానికి ముందుగా నేను క్లీన్ చేసుకొని ఫస్ట్ వాటర్‌తో తర్వాత గల్లుప్పు వేసుకొని బాగా రుద్దుకోవాలండి. ఇలా చాకు పెట్టి పైనంతా గీకేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఇటుకరాళ్ళు అవేమీ ఉండవు కాబట్టి చాకుతో బాగా గీకేసుకొని సాల్ట్ గాని, గల్లుప్పు వేసి బాగా 2, 3 సార్లు తిప్పి తర్వాత వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలండి. తర్వాత స్మెల్ రాకుండా ఉండటానికి మైదా వేసుకొని, నిమ్మకాయ వేసుకొని ఒక 5 మినిట్స్ దాంట్లోనే ఉంచుకొని వాటర్ పోసి మళ్ళీ బాగా వాష్ చేయాలండి. అట్లా నేను 6-7 టైమ్స్ వాష్ చేస్తే మనకి నీట్‌గా ఈ విధంగా కలర్ వస్తుందనమాట. ఇలా నీట్‌గా వాష్ చేసుకున్న ఈ చేప ముక్కలకి అల్లం పేస్టు ఒక స్పూను, సాల్ట్ ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఇవి మనము ఓన్లీ పీసెస్ పట్టించటం కోసమే వేసుకుంటున్నాము. మళ్ళీ కర్రీలో కొద్దిగా ఎక్స్‌ట్రా కూడా వేస్తామండి. అందుకనే చూసి కలుపుకోవటం మంచిది. ఇవి బాగా పట్టించిన తర్వాత దీంట్లోకి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మ్యాగ్నేట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల మనకి చేప ముక్క అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు, కారం అన్నీ పట్టి ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకోండి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక చెక్క, ఒక పచ్చిమిర్చి వేసుకోండి. మీకు కారం ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసామండి. ఈ 2 ఉల్లిపాయలతోనే మనకి గ్రేవీ వస్తుందనమాట. ఈలోపు ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. మసాలా కోసం అయితే ధనియాలు ఒక 3 స్పూన్లు, ఇక్కడ మళ్ళీ చెక్క వేస్తున్నామండి. మసాలా పౌడర్‌లోకి చెక్క, లవంగాలు, కొబ్బరి వేసి పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే మనకు ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడతాయి కదా! ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్టు, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న 2 టమాటాలైతే పీసెస్‌గా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. టమాటాలైతే బాగా తొందరగానే మగ్గిపోతాయి కదా! కొద్దిగా మూత పెట్టుకుంటే టమాటాలు బాగా మగ్గిపోతాయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఒక 1 ½ స్పూన్ కారము, పసుపు, జీలకర్ర పొడి వేసుకుంటున్నామండి. ఇది కొద్దిగా గరం మసాలా పొడి వేసుకున్నాను. లేకపోతే మీ దగ్గర ఫిష్ మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కారం అనేది ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదా! ముక్కలు అవి వేసుకోవాలండి. దీంట్లో ఏమన్నా మనకు ఆయిల్ కానీ ఏమన్నా మిగిలినా మొత్తం వేసుకొని నిదానంగా ఇట్లా పక్కకి జరుపుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే టమాటా గ్రేవీ ఉంది కాబట్టి ఆ గ్రేవీ అనేది మనకు పీసెస్‌కి కూడా పడితే పీసెస్ మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటే 5 మినిట్స్‌లో మనకి కారము, సాల్టు అన్నీ బాగా పడతాయన్నమాట. ఈలోపైతే మనము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని బాగా రసం పిండుకొని చిక్కటి గ్రేవీ అయినా పల్చగా అయినా చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు కొద్దిగా మనకు వాటర్ అనేది వదిలినాయి కదా చేప ముక్కల నుంచి. ఈ స్టేజ్‌లో మనం ముందుగా పిండి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని ఇంకో కొద్దిగా బౌల్ వాటర్ వేసుకుంటే సేమ్ కన్సిస్టెన్సీలో వేసుకొని ఒకసారి తిప్పుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని మనం ముందుగానే సాల్ట్ అయితే పట్టించాము చేపలకి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే గ్రేవీకి సరిపోయే సాల్ట్ అనేది మనకి సరిపోతుందండి. ఒక్క 10 మినిట్స్ మూత పెట్టుకొని అంటే మనకి చేపలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ధనియాల పౌడర్, ఆ పౌడరు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఆ పౌడర్ వేసేది క్లిప్ మిస్ అయిపోయింది. ఆ పౌడరు కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూసారు కదా! మనకి కర్రీ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. ఒక్క 20 మినిట్స్ సరిపోతుంది. చేపల పులుసు అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
చాలా సింపుల్ అయిన చేపల పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి. ఇంకొక రెండో విధానం వచ్చేసి ఇది కలిపి పెట్టడం అండి. మా మమ్మీ చేస్తారు ఎక్కువ, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ఒకసారి చూడండి, ఫుల్ లెంగ్త్ వీడియో చూడండి. దీనికోసం అయితే ఆనియన్ ఇట్లా పెద్దగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా కాదు. ఆల్రెడీ ఈ ధనియాల పౌడర్ అనేది, గరం మసాలా పౌడర్ ఇందాక ప్రిపేర్ చేసిందే. చింతపండు కూడా సేమ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పిండుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇలా మనం చింతపండు పులుసు, ఉల్లిపాయల పేస్టు, గరం మసాలా పౌడరు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి. ఏ డేక్షలో అయితే ఉండాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి మనం చేప ముక్కలు తీసుకోవాలి. దాంట్లోకి అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. సాల్ట్ కూడా 1.5 స్పూన్ వేయండి. కారం కూడా 1.5 స్పూను. ఇవి గరం మసాలా పౌడర్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా పౌడర్ కూడా మిగిలిందంతా దీంట్లో వేసేస్తున్నాను. 1.5 స్పూన్ దాకా ఉంటుందన్నమాట. ఈ ఆనియన్స్ వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోకి పసుపు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా చేప ముక్కలకి పట్టించుకోవాలండి. మీ దగ్గర గరం మసాలా పౌడర్తో పాటు ఫిష్ మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, కానీ ఆప్షనల్ అనమాట. ముక్కలకి పట్టించిన తర్వాత ఈ కారంలో ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేసి బాగా కలిపిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఒక్కటే వేస్తున్నాను అనమాట. ఇవన్నీ బాగా చేప ముక్కలకి పట్టించుకోవాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు మంచిగా తిప్పుకుంటే మనకి ఈ కారము, ఉప్పు, గరం మసాలా అన్నీ బాగా ముక్కలకి పడతాయి. ఆయిల్ కూడా వేసుకొని తిప్పుకోవాలండి. మనం ఈ ఆయిలే సరిపోతుంది కర్రీ మొత్తానికి, ఎందుకంటే 4 గంటల దాకా వేస్తున్నాం కదా, ఈ ఆయిలే సరిపోతుంది. ఇంక మనం తాలింపు అవేమీ వేయము ఈ కర్రీలోకి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు అనేది మనకు సరిపోకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేపలు మునిగే వరకు మనము వాటర్ పోసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ లైట్గానే ఉండాలి. ఇప్పుడు ముందే సాల్ట్ వేసుకుంటే సాల్ట్ అంతా చేప ముక్కలకు పట్టేస్తుంది అనమాట. మధ్యలో బాయిల్ అయ్యేటప్పుడు మిగిలిన సాల్ట్ అనేది మనం వేసుకోవచ్చు, ఇంకొక స్పూన్ దాకా. చూడండి, ఈ విధంగా ఉంటుంది. కలిపిన తర్వాత మనకి ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఒక 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా చిక్కటి గ్రేవీ వస్తుంది. మనం లాస్ట్లో దింపుకునే ముందు 5 మినిట్స్ ముందు కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోతుందండి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. 2 డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది వీడియో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.